హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 60. సో ఈ ఎపిసోడ్ 60లో ఎన్ని న్యూసెస్ ఉన్నాయంటే అన్నీ కూడా అద్భుతమైన న్యూసెసే. వాటితో పాటు మన తెలుగు డబ్బు రిలేటెడ్ న్యూసెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈసారి చూసుకుంటే మనకు కొన్ని తెలుగు డబ్బు బాగానే వచ్చాయి. అంతేకాకుండా కొన్ని చూసుకుంటే ఇంకా రాలేదు. సో కొంతమంది అడుగుతున్నారు. సో వాటి కోసం తెలుగు డబ్బు రిలేటెడ్ న్యూసెస్ కూడా వీడియో చివరిలో అయితే పెట్టేస్తారనమాట. సో కాబట్టి వీడియో అసలు మిస్ అవ్వకండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో ఇక ఆలోచన చేయకుండా ఈరోజు మనం ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే విచ్ హ్యాట్ ఎ క్లియర్ యానిమే నుంచి మనకి ఒక కొత్త ప్రోమో అయితే రిలీజ్ చేశారనమాట. 15 సెకండ్స్దే. ఆ ప్రోమో అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ యానిమే April 6th రిలీజ్ కాబోతుంది, అంటే ఎల్లుండే మండే రిలీజ్ కాబోతుంది క్రంచీరోల్లో. సో ఈ యానిమే కూడా తెలుగు డబ్బు తెచ్చుంటే బాగుండేదేమో అనిపించింది, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళైతే తేలేదు. ఆ క్లిప్ అయితే చూపిస్తాము చూడండి. 魔法っていうのは不思議でキラキラで尊いんです。 ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే నిప్పాన్ సింగోకు నుంచి సో ఒక కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే April 5వ తారీఖున ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. సో ఆ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. April 5వ తారీఖు అంటే రేపే అనమాట. సో ఇదైతే స్టూడియో కఫ్కా నుంచి వస్తుంది. దీని గురించి నేను చాలా చెప్పాను కూడా. సో దీన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి వచ్చినప్పుడు. అండ్ బై ద వే April 5th ప్రైమ్ వీడియో అంటే మన ఇండియాలో ప్రైమ్ వీడియో తెస్తుందో లేదో నాకైతే ఏం అర్థం కావట్లేదు, బట్ వాట్ ఎవర్. సో ఈ రెస్టులో వెళ్ళిపోతే హిల్స్ ప్యారడైజ్ సీజన్ 2 నుంచి మనకి సీజన్ 2 ఎండ్ అయిపోయింది కదా. సో దాని సందర్భంగా వీళ్ళైతే ఒక స్పెషల్ ఇల్లుస్ట్రేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో సీజన్ 2కి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటూ అదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. వీళ్ళిద్దరు అందరూ క్రేజీ క్యారెక్టర్స్, బట్ వీళ్ళిద్దరు ఎక్కువ షైన్ అవుతారు. సో అందుకే వీళ్ళిద్దరు యూజ్ చేశారు. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే ఇదైతే ఒక సిరీస్, మనకి కొన్ని సిరీసెస్ అయితే రిలీజ్ అయిపోయాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే డోరోహోడోరో. సో డోరోహోడోరో సీజన్ 2 చూసుకుంటే మన ఇండియాలో క్రంచీరోల్లో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా ఒక్క ఎపిసోడ్ కాదు, ఫస్ట్ డేనే 3 ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. సో వెళ్ళి చెక్ చేయండి. నేనైతే 3 ఒకేసారి చూద్దామని ఇంకా చూడలేదు, చూసి రివ్యూ కూడా ఇస్తా. ఇక అంతేకాకుండా డాక్టర్ స్టోన్ నుంచి సైన్స్ ఫ్యూచర్ సిరీస్లో పార్ట్ 3 అయిన ఎపిసోడ్ 1 కూడా వచ్చేసింది. బై ద వే దాని యొక్క రివ్యూ కూడా చేశాను, అది ఈరోజు మార్నింగే అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. తెలుగు డబ్బు రివ్యూ కూడా చేశాను. ఇక తర్వాత చూసుకుంటే మనకి ఈ యానిమే గురించి మాట్లాడుకోవాలి. మనమందరం ఎంతగానో చాలామంది వెయిట్ చేస్తుంది ఏంటంటే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ నుంచి సీజన్ 4 రిలీజ్ అవుతుందేమో అని చెప్పి. బట్ ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు వీళ్ళు చేసిన పని. క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 4 ఏదైతే ఉందో క్రంచీరోలో రిలీజ్ చేయలేదు, అట్ ద సేమ్ టైము నెట్ఫ్లిక్స్ కూడా రిలీజ్ చేయలేదు. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు లైక్ ఏమైందని చెప్పి. ఇది April 1వ తారీఖున రావాలి, అండ్ April 1వ తారీఖు ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి తెలుసా? 4 ఎపిసోడ్స్లో ఒక్క ఎపిసోడ్ కూడా మనకైతే ఎవరో రిలీజ్ చేయలేదు. ఓన్లీ యానిమే టైమ్స్ మాత్రమే రిలీజ్ చేసింది. సో ఇది చూసుకుంటే మన ఇండియాలో యానిమే టైమ్స్ ప్రైమ్ వీడియోలో ఉండే యానిమే టైమ్స్ అయితే రిలీజ్ చేసింది అనమాట. నేనైతే దీనికోసం వెతికితే తర్వాత తెలిసింది యానిమే టైమ్స్లో రిలీజ్ అయిందని. సో నాకు తెలిసినంత వరకు మోస్ట్ లైక్లీ ఇది తెలుగులో ఇంకేం రాదు. యాక్చువల్గా తెలుగు డబ్బు లిస్ట్లో లేదు, ఇది తర్వాత తీశారనుకుంటా. సో ఇక ఏం చేస్తాం, ప్రస్తుతానికైతే మనకి క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 4 ఓన్లీ యానిమే టైమ్స్లోనే ఉంది. మిగతా వాళ్ళైతే ఎవరు తీసుకొని రాలేదు. సో దానికోసం అయితే వెయిట్ చేసినా మీకే టైం వేస్ట్. సో ఈ 3 యానిమేస్ వచ్చాయి, చాలామంది వెయిట్ చేస్తుంటారు వీటి కోసం అని చెప్పి నేనైతే వీడియో చేశానమాట. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే చిటోసే ఈజ్ ఇన్ ద రమునే బాటిల్ యానిమే చూసుకుంటే సెకండ్ కోర్ అయితే ఈ ఇయర్లోనే రిలీజ్ కాబోతుంది. సో ఫైనల్లీ దీని యొక్క పోస్ట్ పోన్మెంట్ అయిపోయి ఇక మనకు ఫైనల్లీ తిరిగి వస్తుంది అనుకుంటా. సో అదైతే మీకు రిలీజ్ అవుతుంది ఈ ఇయర్లో చూసుకుంటే, ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే బై ద వే ఇంకొక యానిమే కూడా గో ఫర్ ఇట్ నకమోరా ఎవరైనా చూడాలనుకుంటే క్రంచీరోల్లో ఉంది, చూడాలనుకుంటే నాకు అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే సకమోటో డేస్ నుంచి ఒక కొత్త సీజనల్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది చూసుకుంటే మనకి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మన సకమోటోని వాళ్ళ వైఫ్ లాగా తయారు చేసే ఈ విజువల్ అనమాట. సో అక్కడ సకమోటో కోపంగా ఉండడం భలే ఉంది విజువల్ అయితే. సో సీజన్ 2 ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, ఇది మనందరికీ తెలిసిందే. అందుకే నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3 నుంచి మనకి ఓపెనింగ్ అండ్ ఎండింగ్ 2 రివీల్ అయిపోయాయి అనమాట. సో ఓపెనింగ్ చూసుకుంటే స్కిన్స్ అన్న పేరుతోటి ఏషియన్ కుంఫు జనరేషన్ అయితే చేశారు, అదిరిపోయింది సాంగ్. అండ్ యాక్చువల్గా వీళ్ళు ఫైనల్ సీజన్ కాబట్టి ఆల్అవుట్ వెళ్ళిపోయారు అనమాట. ఓపెనింగ్ విజువల్స్ కావచ్చు, ఎండింగ్ విజువల్స్ కావచ్చు, రివ్యూ చూడండి మీకు ప్రాపర్ క్లారిటీ వస్తుంది. ఓపెనింగ్ స్కిల్స్ అనమాట ఏషియన్ కుంఫు జనరేషన్ నుంచి అయితే వచ్చింది, అండ్ ఈ ఓపెనింగ్ అయితే అదిరిపోయింది. ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే రాకెట్స్ ఇదైతే బర్న్అవుట్ సిండ్రోమ్స్ నుంచి, ఇది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళైతే ఓజీ మ్యూజిక్ ఆర్టిస్ట్ని అయితే తీసుకొచ్చి వీటికైతే ఎండింగ్ ఓపెనింగ్ అయితే ఇప్పించారు, విచ్ వాజ్ ఎపిక్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దట్ ఇట్ ఏ గ్రేట్ జాబ్. ఆ విషయానికి వస్తే మాత్రం నాకు బాగా నచ్చింది. 2 సాంగ్స్ బాగున్నాయి, ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్, దాంట్లో అసలు డౌటే లేదు. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే క్రంచీరోల్ నుంచి మనకి క్రంచీరోల్ యొక్క యానిమే అవార్డ్స్ అయితే ఈ 2026కి కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. సో వాళ్ళైతే ఓటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. సో మీ ఫేవరెట్ యానిమేకి మీరు ఓటు వేయచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది
ఓట్స్ వేసే వాళ్ళు కూడా చూసుకోండి, ఎప్పుడైనా ప్రాపర్గా ఓట్లు వేయడం తెలుసుకోండి. ఇక చూసుకుంటే మనకి ఇది సింపులే, క్రంచ్రోల్ యాప్ ఓపెన్ చేసినా కూడా మీ దగ్గర ఉంటే అక్కడ ఓటింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అక్కడ నుంచి చేయొచ్చు, లేదా క్రంచ్రోల్ వెబ్సైట్లో ఉంటుంది. సో వీటిల్లో కేటగిరీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట కేటగిరీస్, బట్ అవన్నీ మనం పట్టించుకోం. యానిమే ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి బ్రో అని అందరూ అడుగుతారు. సో దాని విషయానికి వెళ్ళిపోతే యానిమే ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ ఉంది, డండన్ సీజన్ 2 ఉంది, దపాతకైరీ సీజన్ 2 ఉంది, గచ్చియోకటో ఉంది, టౌకోబీస్ ఒరిజినల్ సిన్ ఉంది, అంతేకాకుండా ద సమ్మర్ హికారు డైడ్. సో ఈ 6 యానిమేస్కి అయితే ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఆర్ట్ బుక్ కూడా ఛాన్స్ ఇచ్చి ఉండాల్సి అనిపించింది. బట్ నేనైతే మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్కే ఓటేసాను. ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్లో దీని తన్నే యానిమే లేదనమాట. సో అందుకే దానికైతే వేసారు. మీకు ఇష్టం వచ్చిన యానిమే ఆఫ్ ద ఇయర్కి మిగతా అన్ని ఓట్లకి అయితే ఓటేయచ్చు. సో అదైతే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే మై హీరో అకాడమీ నుంచి సో టు ఎస్టర్డే చూసుకుంటే దీనికి సంబంధించిన 10th యానివర్సరీ అయితే జరుపుకున్నారనమాట. మై హీరో అకాడమియా 10 years అయిపోయింది ఇప్పటికే. అండ్ ఆబ్వియస్లీ దీని యొక్క మోర్ ఎపిసోడ్ ఉంది కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. బట్ బిఫోర్ దట్ సో మై హీరో అకాడమీ 10th యానివర్సరీ సందర్భంగా ఒక క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇలా అందరినీ మనం ఫైనల్లీ లాస్ట్ టైం అనుకుంటా 10th యానివర్సరీ సందర్భంగా రిలీజ్ చేశారు. సో ఇక ఆ తర్వాత మై హీరో అకాడమీ స్పెషల్ ఎపిసోడ్ అయిన మోర్ ఉంది కదా, సో లాస్ట్ చాప్టర్ని అడాప్ట్ చేస్తున్న మోర్. సో అది చూసుకుంటే మనకి మే 2వ తారీఖున క్రంచ్రోల్ అయితే రిలీజ్ కాబోతుంది, కన్ఫర్మ్ అయిపోయింది. దానికి సంబంధించిన క్యూవిజువల్ కూడా రిలీజ్ చేశారు. క్యూవిజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. క్యూవిజువల్ మాత్రం అదిరిపోయింది. ఈ ఇయర్లో కూడా మై హీరో అకాడమీ మనకి బెస్ట్ మెమొరీ ఇచ్చేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయింది. సో క్యూవిజువల్ మాత్రం క్రేజీ ఉంది. అండ్ వెయిట్ చేస్తున్నా ఈ ఎపిసోడ్ ఎలా చేస్తున్నారా ఏంటని, నాకైతే ఆతృతగా ఉందన్నమాట. సో నెక్స్ట్ కలిపితే ఫైర్ ఫోర్స్ యానిమే ఎండ్ అయిపోయింది. సో ఫైర్ ఫోర్స్ చూసుకుంటే మనకి ఎస్టర్డే అయితే దీని యొక్క ఫైనల్ ఎపిసోడ్ తోటి ఎండ్ అయిపోయిందనమాట. దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే రిలీజ్ చేసి వాళ్ళు చెప్పారు చూసినందుకు ధన్యవాదాలని చెప్పి, అంతేకాకుండా ఫైర్ ఫోర్స్ ఇంతటితోటి ముగిసిందని చెప్పి. దీనికి సంబంధించిన తెలుగు పోస్టర్ కూడా నేను తయారు చేశాను, ఇన్స్టాలో పెట్టాను. మన ఇన్స్టా ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తొందరగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఫైర్ ఫోర్స్ లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళైతే రివీల్ చేసేసారు నెక్స్ట్ ఏంటంటే సోల్ వరల్డ్ అని చెప్పి. సో సోల్ వరల్డ్ అని చెప్పి గుడ్ బై చెప్పారు. అండ్ ఇక్కడ క్రేజీ ఏంటంటే సోల్ వరల్డ్కి సంబంధించిన క్యారెక్టర్స్ని చూపించేశారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఎవరైనా సోల్ ఈటర్ యానిమే చూసుంటే మాగా చదువుంటే కనుక మీ అందరికీ ఇది తెలుస్తుంది. చెప్తున్నాను భయ్యా, సోల్ వరల్డ్ యొక్క విజువల్స్ అయితే అదిరిపోయాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ కొన్ని విజువల్స్. ఐఎమ్ వెయిటింగ్. నేనైతే సోల్ ఈటర్ రీమేక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, బట్ ప్రస్తుతానికి అయితే నో ఇన్ఫో. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే డేమన్స్ ఆఫ్ ద షాడో రియలం నుంచి సో ఒక కొత్త ప్రోమో అయితే రిలీజ్ చేశారు 15 secondsది. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బై ది వే ఇది చూసుకుంటే ఈ రోజు రిలీజ్ అవుతుంది. మోస్ట్ లైక్లీ నేను ఎప్పటికల్లా రివ్యూ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఇన్ కేస్ తెలుగు డబ్ కూడా వస్తే. సో చూద్దాం. 私たちはあなたたちを絶対許さない運命の双子に生まれたからってなんで生き方を సో ఇక నెక్స్ట్ ఇష్యూ ఫైనల్ న్యూస్ అనమాట. సో ఈ నార్మల్ న్యూసెస్లో చూసుకుంటే ఇది నరుటోకి సంబంధించింది. సో నరుటో థీమ్ పార్క్ అయితే ఒకటి ఓపెన్ అయిందనమాట ఫ్రాన్స్లో, కొనోహా ల్యాండ్ అనే పేరుతోటి. సో పార్క్ స్పిరో ప్రొవినెన్స్లో. ఇది మాత్రం గ్రేట్ ఫీట్, ఎందుకంటే జపాన్లో ఓపెన్ అవ్వడం గొప్పే, బట్ వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ కూడా దీనికి సంబంధించిన ఓపెన్ అవ్వడం అంతా ఎంత కాదు. ఈ థీమ్ పార్క్ ఏదైతే ఉందో కొన్ని విజువల్స్ అయితే రిలీజ్ చేశారు, ఇమేజెస్ స్క్రీన్ మీద చూపిస్తాను. లిటరల్లీ ఆ ఇమేజెస్ చూసి నేను ఫస్ట్ ఇదేమన్నా లైవ్ యాక్షన్ అనుకున్నా, టాపిక్ చదవకుండా. తర్వాత తెలిసింది ఇది ఒక పార్క్ అని చెప్పి. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడండి విజువల్స్. అంతేకాకుండా ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారనమాట, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది చూసుకుంటే మనకి April 4th అయితే రిలీజ్ అవుతుంది, అంటే ఈ రోజే రిలీజ్ అవుతుందన్నమాట ఫ్రాన్స్లో చూసుకుంటే. సో ఇలాంటి పార్క్ ఇండియాలో కూడా ఒకటి పెట్టండి రా బాబు అని నా కోరిక, బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఇలాంటి ఏం రావు. సో ఇవన్నమాట రెగ్యులర్ అప్డేట్స్ మనకి ఎవ్రీ వీక్ వచ్చేవి. సో ఇంతటితో అయితే నార్మల్ అప్డేట్స్ అయితే అయిపోయాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం తెలుగు డబ్ అప్డేట్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక వీటిలో ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే ఫైర్ ఫోర్స్ తోటి స్టార్ట్ చేద్దాం, ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఫైర్ ఫోర్స్ ఏదైతే ఉందో మనకి ఎండ్ అయిపోయింది కదా ఫైనల్ సీజన్. సో ఇప్పుడు ఫైర్ ఫోర్స్కి సంబంధించిన తెలుగు డబ్ కూడా మొత్తం ఎండ్ అయిపోయింది. అన్ని ఎపిసోడ్స్ ఇప్పుడు తెలుగు డబ్బులు అయితే స్ట్రీమ్ అవుతున్నాయి అనమాట. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. సో మొత్తం అన్ని ఎపిసోడ్స్ అన్ని సీజన్స్ అయితే ఇప్పుడు ఎండ్ అయిపోయాయి, తెలుగులో కూడా సేమ్ టైంలో. సో ఈ రెస్ట్ వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ నుంచి సైన్స్ ఫ్యూచర్ తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ దీని గురించి చెప్తూనే వచ్చాను, నేను రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. చూడాలనుకునే వాళ్ళు అక్కడ చూడండి. డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ తెలుగు డబ్ అయితే రిలీజ్ అయింది. సో కొత్త ఎపిసోడ్ జపనీస్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్లో వచ్చేసింది. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సో ఈ నెక్స్ట్ దగ్గరిపోతే ఇది రిలీజ్ దట్ విచ్ అనమాట. సో రిలీజ్ దట్ విచ్ అనే ఒక డాంగ్వా చైనీస్ యానిమేటెడ్ షో అనమాట. సో ఇదైతే మనకి
తెలుగు తమిళ్ హిందీలో రిలీజ్ అయింది. క్రంచీరోల్లో చూసుకుంటే యానిమే చాలా బాగుంది. దీని యొక్క రివ్యూ కూడా ఇచ్చాను, చూడాలనుకున్న వాళ్ళు రివ్యూ కూడా చెక్ చేయండి. అండ్ ఈ యానిమేని కూడా మిస్ అవ్వకండి, మీకైతే బ్రహ్మాండంగా నచ్చుతుంది. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే వన్ పీస్ నుంచి. సో వన్ పీస్ ఎగ్ హెడ్ ఆర్క్ ఏదైతే ఉందో ఇప్పుడైతే తెలుగు డబ్బులో స్ట్రీమ్ అవుతుంది. వాళ్ళు చెప్పారు ఎగ్ హెడ్ ఆర్క్కి సంబంధించిన ఫస్ట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో అదంతా తెలుగులో రిలీజ్ చేస్తారని చెప్పినట్టుగానే వాళ్ళైతే మొత్తం ఇప్పుడు స్ట్రీమ్ అవుతున్నాయి. 1089 నుంచి 1128 ఎపిసోడ్ల వరకు అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. మిగతా ఎగ్ హెడ్ ఆర్క్ ఎపిసోడ్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుందని చెప్పారు. ఎప్పుడు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే ద డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ సంబంధించిన తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఏది మనకి సీజన్ 5 ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి దానికి సంబంధించింది అయితే చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి మొత్తం ఎపిసోడ్లన్నీ అయితే చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే అవతార్ సంబంధించిన లైవ్ యాక్షన్ సిరీస్ ఉంది కదా. సో అవతార్ ది లాస్ట్ ఎయిర్ బండర్. సో అదైతే మనకి తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ అన్నింటిలో చూసుకుంటే దాని యొక్క సీజన్ 2 25 జూన్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో 25 జూన్న ఇది వచ్చినప్పుడు దీని గురించి మళ్ళీ చూసి రివ్యూ అయితే ఇద్దాం. ఎందుకంటే లైవ్ యాక్షన్ పర్లేదు, బాగానే అనిపించింది. సో కాబట్టి దీనికి చూసి సపోర్ట్ అయితే చేయొచ్చు. సో ఇవన్నమాట తెలుగు డబ్బు న్యూసెస్ కూడా నేను చెప్పాలనుకుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మరి నెక్స్ట్ షో కలుద్దాం అంటే బాబా.